అక్కడ నేను పోయినప్పుడు అడుగుతుంటా. నిన్న నాగర్ కర్నూలు పోయినా, మొన్న మహబాద్ పోయినా. అక్కడ అడిగిన నాయకులను కార్యకర్తలను నిజంగా చెప్పుర్రు అని అడిగిన. మీరంటే గెలిపించుకున్నారు అనిల్ అన్నను, మిమ్మల్ని అడిగేదేం లేదు. కానీ అక్కడ నాయకులను అడిగిన, నిజంగా చెప్పుర్రు మీరు పోతే మా వాడు పోతాడు ఎమ్మెల్యే కానీ సార్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు కదా అంటే, అవు సార్ కరెక్టే అంటారు. గా మిస్టేకే చేయొద్దు, గా తప్పే చేయొద్దు. ఎందుకు సార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కేసీఆర్ అంటే, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారిని మార్చిండు. గతంలో ఒక ఎమ్మెల్యే సాబ్ ఉండే రాతోడు, ఆయనను మార్చి అనిల్ అన్నకు టికెట్ ఇచ్చిండు. ఆడ సక్కు గారు ఉండే ఆసిఫాబాద్లో, ఆయనను మార్చి ఆడ లక్ష్మక్కకు టికెట్ ఇచ్చిండు. సార్ ఏదైనా నిర్ణయం తీసుకున్నంటే ఆలోచించే తీసుకుంటాడు, ఉత్తగానే తీసుకోడు కదా. ఆయనకు ఒకళ్ళ మీద కోపం, ఒకళ్ళ మీద ప్రేమ ఉంటుంది. అందరూ ఆయన పిల్లలే. కాకపోతే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, పరిస్థితి ఏమిటిది. ఇక్కడ కూడా మార్చిండు, ఖానాపూర్లో కూడా మార్చి టికెట్ ఇచ్చిండు. ఓ 2 గెలిచినాం, ఒకటి దగ్గరకు వచ్చి పోయింది. అంటే సార్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక ఆలోచన ఉంటుంది, ఒక సూత్రం ఉంటుంది. మన రాష్ట్రం మంచి, మన పార్టీ మంచి ఉంటుంది తప్ప వేరేది ఉండదు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, రేపటి రోజున జెడ్పీటీస్ అప్పుడు కూడా, ఎంపీటీస్ అప్పుడు కూడా బీఫారం ఒకరికే వస్తుంది. మళ్ళీ మనం కొట్లాడుకున్నాం అనుకో, మధ్యలో ఇంకోటి గెలుస్తాడు. మొన్న అసెంబ్లీలో అయిందే మళ్ళీ అవుతుంది. అట్లా కాకుండా రేపు అనిల్ అన్న కూడా మీ నియోజకవర్గానికి తండ్రి లాంటి ఆయన, పెద్ద మనిషి ఆయన్నే మీ నియోజకవర్గానికి. కాబట్టి రేపు అనిల్ జాదవ్ గారు 10 మండలాల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కారు గుర్తు కేసీఆర్ అనుకోవాలి, అనిల్ జాదవ్ అనుకోవాలి, గుద్ది ఇడిచిపెట్టాలి అంతే. ఇక మళ్ళీ మనం ఆలోచన చేయొద్దు. ఆయన ఇట్లనట, ఆయన కాలు వంకరనట, టింకర్నట, అవన్నీ మాట్లాడద్దు. ఇక ఒకసారి కారు గుర్తు మీద గులాబీ కండువా వేసుకొని మన నాయకుడు, మన సోదరుడు వచ్చిందంటే ఇగో ఈయననే కేసీఆర్ అనుకోవాలి, గట్టిగా పనిచేయాలి. అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా గట్లే ఉండాలి తప్ప ఇక మనం లెక్కలేదు. ఆ తప్పు జరిగింది, జరిగేయాలి. ఎవరు అవస్థ పడుతున్నారు? అందరికంటే ఎక్కువ అవస్థ పడుతున్నది మనం, గ్రామాల్లో ఉన్న మనం. కేసీఆర్ సార్ మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, ఆయనకేమవుతుంది? ఏం కాదు. ఆయన అన్ని చూసిండు జీవితంలో. కేంద్ర మంత్రి అయిండు, ముఖ్యమంత్రి అయిండు, రాష్ట్ర మంత్రి అయిండు, డిప్యూటీ స్పీకర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, అన్ని చూసిండు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ కొత్తగా చూసేదేం లేదు, అధికారం చూసిండు మొత్తం. ఆయనకేం లేదు బాధ. ఉన్న బాధ ఇవాళ తెలంగాణ ప్రజలకు వచ్చింది.